హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. 1 ఇయర్ నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అండి. ఇది కొత్త మామిడికాయ పచ్చడి అంటారు కదా. కొత్తగా పెట్టుకుంటే ఫస్ట్ మామిడికాయని కట్ చేసుకోవాలి. మన మార్కెట్లో ముక్కలు కట్ చేసి వాళ్ళు ఉంటారు, లేదంటే మనం ఎలా ముక్కలు కట్ చేసుకుని టెంక్ ఉన్నదే తీసుకోవాలండి. చూడండి, 1 కప్పు కారం, 1/2 కప్పు మెంతి పొడి, 1/2 కప్పు ఆవు పిండి అండి. ఇది ఆవు పిండి పెట్టుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ వేసుకుని కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. ముక్కకి పట్టీలా బాగా కలుపుకోవాలి. నాకు గిన్నె చిన్నది వచ్చేసడం వల్ల నేను ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. చూడండి, ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేసుకుని కిందకి పైకి కుదుపుకుంటున్నాను. బాగా ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవు పిండి బాగా కలిపిలా ముక్కలకి పట్టీలా కలపాలండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని తొక్కు తీసేసుకుని అందులో వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా మామిడికాయ పచ్చళ్ళలో టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను వేడిచల్ల నూనె వేసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ ఈ నూనె కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. 1 ఇయర్ కూడా నిలవ ఉంటుంది. పచ్చడి కూడా పాడవదండి. ఎక్కువ ఆయిల్ అన్నది పడుతుంది పచ్చడిలో. చూడండి, నేను కొంచెమే ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. చేతికి చూసారా ఎంత రెడ్గా ఉందో. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదండి. చూడండి, నేను మూత పెట్టుకున్నాను. 3 days అయిపోయిందా. చూడండి, ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నాను. ఆయిల్ కూడా బాగా తేలుతుంది. ఇంకో కొంచెం ఆయిల్ పడుతుంది, నేను వేసుకుంటాను. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్